ఫిబ్రవరి నెల 17, 18, 19వ తారీఖులలో అనగా మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య మొదలు కొంతమంది దీన్ని మౌని అమావాస్యగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 17, 18, 19 తారీఖులలో కుంభరాశి యందు పంచగ్రహ కూటమి సంభవించబోతూ ఉన్నది. పంచగ్రహ కూటమి అన్న పేరులోనే ఉన్నది. అనగా 5 గ్రహాలు కుంభరాశి యందు కాలపురుషుని యొక్క స్వరూపమైనటువంటి ఈ భచక్రంలో లాభస్థానంలో ఈ 5 గ్రహాలు కూడా కూడబోతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా శుక్రగ్రహము, బుధగ్రహము, రవిగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుని యొక్క సంచారంతో కలుపుకుని ఈ 5 గ్రహాలు కూడా ఈ 17, 18, 19వ తారీఖుల్లో ఈ కూటమి కింద ఉండబోతూ ఉన్నాయి. ఈ అమావాస్య మొదలు పాల్గొన మాసంలో వచ్చేటువంటి పాడ్యమి విధియ వరకు ఉండేటువంటి ఈ పంచగ్రహ కూటమి అటు దేశకాలమాన పరిస్థితుల మీద అలాగే ఈ ఇండివిజువల్గా 12 రాశుల మీద కూడా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. ప్రధానంగా దేశకాలమాన పరిస్థితులను కనుక పరిశీలనం చేస్తే వాయుతత్వరాశి అయినటువంటి కారణం చేత ఈ వాయుతత్వరాశిలో రవి రాహుగ్రహాల యొక్క కలయికని పితృదోషం కింద కూడా అభివర్ణిస్తారు. అందుకనే చాలామందికి కొంత సూచన చేసేటువంటి విషయం ఏంటి అంటే ఈ 15, 16వ తారీఖు దాటిన తర్వాత అనగా ఫిబ్రవరి 16వ తారీఖు దాటిన తర్వాత ఎవరైతే జన్మిస్తారో వారి జన్మ జాతకంలో పితృదోషము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కొంతమంది చాలామంది ఈ సంతానానికి సంబంధించినటువంటి ముహూర్తాదులు చూసుకునేటువంటి వారికి కూడా 16వ తారీఖు లోపులోనే వాటిని కొంచెం చూసుకోవడం శ్రేయస్కరం. అలాగే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా అమావాస్య మొదలుకొని ఏర్పడేటువంటి ఈ 5 గ్రహాల కూటమి దేశకాలమాన పరిస్థితుల్లో వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల వాయు ప్రభావితమై ఉంటుంది. అలాగే రవిరాహుల యొక్క కలయిక కారణం చేత కొంత ఈ కూటమి విష సంబంధమైనటువంటి అంటే ఏదైనా క్రిమి కీటకాల వలనో లేదా గాలి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధుల వలనో ప్రధానంగా ఇప్పుడు పల్లెటూరుల్లో వాటిలో ఆటలమ్మ అంటూ ఉంటారు, అమ్మవారు అంటారు, అటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఈ గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ విషయం ఇండివిజువల్గా అంటే ప్రధానంగా ఎవరి జాతకంలో వాళ్ళు గనక చూస్తే ఈ పంచగ్రహ కూటమి తాలూకు ప్రభావము బాగా అనుకూలించేటువంటి రాశి మేషరాశి. కారణం ఏమిటి అంటే ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తారు సర్వే గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం. అంటే ఏ గ్రహదోషం ఉన్నా సరే ఆ గ్రహదోషం పోయి అవి ఏకాదశ స్థానం ముందు ఉండేటువంటి ఫలితం రావాలి అనేటువంటి ఉద్దేశంతో సంకల్పం చెప్తారు. కానీ ఇప్పుడు నిజానికి ఆ గ్రహ సంపత్తే లాభస్థానం ముందు ఉన్నది. ఇందులో శుక్రగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము, రవిగ్రహము, చంద్రుడు. అందులో లాభస్థానమందు రవి ఉండడం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇది చాలా శ్రేయస్కరమని.